Hello and welcome to this candid conversation. మనం మామూలుగా క్లాస్ హీరో, మాస్ హీరో, యాక్షన్ హీరో, లవర్ బాయ్, చాక్లెట్ బాయ్ రకరకాల పేర్లు పెట్టుకుంటూ ఉంటాం. కానీ అన్ని హీరోలకి, అన్ని పేర్లకి అతీతంగా ఈ జానరస్ అన్నీ కూడా నావే అని చాటి చెప్పిన హీరోలు కొద్దిమందే ఉంటారు. అటువంటి వారిలో నాకు చాలా ఇష్టమైన హీరో అండ్ ఒక హల్చల్ చేసేసిన వ్యక్తి ఎవరు అంటే నటులు సురేష్ గారు. He is very well known all over India. ముఖ్యంగా దక్షిణ భారతదేశ చిత్ర పరిశ్రమలో ఆయన ముద్ర అలా వేసుకున్నారు. స్టెప్పులు వేస్తే ఉంటుందండి ఒక్కసారి ఈ పాటలు ఒక్కొక్క పాట అంత సూపర్ హిట్ పాట. సో ఇట్స్ అ గ్రేట్ ప్లెజర్ ఆనర్ టు వెల్కమ్ సురేష్ గారు టు ఐ డ్రీమ్ స్టూడియోస్. నమస్తే సురేష్ గారు. ఐ డ్రీమ్ ప్రేక్షకులందరికీ నా నమస్కారం. విష్ యూ వెరీ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ 2025. Right now, I'm having a fangirl moment. Are you? Because I think మీరు నిజంగానే you have surpassed all genres, all categories. అన్ని రకాల పాత్రలు వేసి ఒక సెన్సేషన్ ఒక టైంలో. సో ఇప్పుడు ఎలా ఉంది ఫ్రమ్ దేర్ టిల్ నౌ? క్వైట్ అయిపోయిందా లైఫ్? అదే అంటే ఈ సర్పాసింగ్ ఆల్ జానర్స్ అన్నారు చూడండి, అది ఐ టేక్ ఇట్ యాజ్ అ వెరీ బిగ్ కాంప్లిమెంట్ అండి. ఎందుకంటే నా లైఫ్ మై ఫస్ట్ హాఫ్ ఆఫ్ మై లైఫ్, ఫస్ట్ 6 years ఆఫ్ మై కెరియర్ అండి, మా ఫాదర్కి ఫైనాన్షియల్ ప్రాబ్లం వచ్చి అందరూ అనుకుంటారు నేను గోల్డెన్ స్పూన్, సిల్వర్ స్పూన్ అని, ప్లాటినం స్పూన్ అని ఏదో అనుకుంటారు. బికాజ్ మై ఫాదర్ వాజ్ అ డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్. బట్ రాముడు పరశురాముడు అనే ఒక సినిమా చేసి ఆయన ఫైనాన్షియల్గా బాగా దెబ్బతిని హార్ట్ ఆపరేషన్ అయ్యి ఆయన అప్పుడు 80sలో 34-35 లక్షలు ఉంటే తర్వాత 6 సంవత్సరాలు నేను యాక్టర్ అయ్యి వాటిని అన్నిటిని పూడ్చాను. ఈ 6 సంవత్సరాల్లో నేను చేయకూడని సినిమాలన్నీ కూడా చేశాను. ఒక సంవత్సరం 18 సినిమాలు చేశాను తమిళ్లో. అవును. సో ఇది అందరూ ఏమనుకుంటారు, రికార్డు కోసం చేశాడు అనుకుంటారు. నేను డబ్బుల కోసం చేశాను యాక్చువల్గా. అండ్ ఆ స్టేజ్ అయిపోయి కొంచెం ఫైనాన్షియల్గా నేను బెటర్ అవుదాం అనుకునే పరిస్థితిలో సడన్గా నాలో పురుగు ఏంటంటే నేను ఓన్లీ లవ్ స్టోరీసే చేస్తున్నాను, నా కెరీర్ ఇంతేనా, సో ఇంతకు మించి నేనేం చేయలేనా. నేనేమనుకున్నా అంటే ఫస్ట్ ఒక 2-3 years లవ్ స్టోరీలు, తర్వాత మెల్లగా ఫ్యామిలీ స్టోరీలు, ఆ తర్వాత ఏదైనా కొంచెం కామెడీ, కొంచెం యాక్షన్, ఇట్లా కొంచెం వైవిధ్యం చూపిద్దాం. ఎందుకంటే నేను యాక్టర్ అయింది టు బీ అన్ యాక్టర్, నాట్ టు బీ అ స్టార్ ఆర్ హీరో ఆర్ యూనో లవర్ బాయ్ అవుదామనో, రిషి కపూర్ అవుదామనో, లేకపోతే వాట్ ఎవర్ అవుదామనో అనుకోలేదు. నేను వాంటెడ్ టు బీ అ ఫుల్ బ్లోన్ యాక్టర్. ఎందుకంటే నేను పెరిగింది వాచింగ్ డస్టిన్ హాఫ్మన్, రాబర్ట్ డి నీరో, సో ఇలాంటి గ్రేట్స్ చూస్తూ పెరిగాను నేను. సో ఇఫ్ ఐ సమ్వేర్ హ్యావ్ ద కెపాసిటీ టు బీ ఎ హీరో, ఎందుకంటే నా ఫస్ట్ సినిమా కూడా నేను ఎడిటింగ్ రూమ్లో, అంటే మా ఫాదర్కి ప్రాబ్లం వచ్చినప్పుడు నేను ఎడిటింగ్ అసిస్టెంట్గా చేశాను, అసిస్టెంట్ డైరెక్టర్గా చేశాను, డాన్స్ అసిస్టెంట్గా చేశాను. సో ఈ 3 కలిపి నాకు ఆన్ ఎ గుడ్ డే 150 రూపాయలు వచ్చేవి. ఈ 150 రూపాయలు ఇంటికి తీసుకెళ్ళి మా అమ్మ చేతికి ఇచ్చేవాడిని. సో ఇట్లా నాకు 6 నుంచి 8 నెలలు నేను ఎలాగో ఫ్యామిలీని గడపగలను. ఈ టైంలో దేవుడి దయ వల్ల నాకు భారతీ వాసు 2 డైరెక్టర్లు క్యాన్లు ఎత్తుంటే వచ్చి, నువ్వు ఎవరు, రేపు ఆఫీస్కి వచ్చే నీకు వేషం ఇస్తున్నానంటే ఏదో హీరో పక్క వేషం ఏదో అనుకున్నాను. ఆ తర్వాత తెలిసింది నాకు నన్ను హీరోగా ఎంచుకున్నారని. సో యథేచ్ఛగా వచ్చిన ఒక ఆపర్చునిటీ. నేను ఆ స్టేజ్కి వచ్చినప్పుడు ఇలాంటి వాళ్ళలాగా చేయాలి, ఇలాంటి వాళ్ళు చేసిన క్యారెక్టర్స్, రాబర్ట్ డి నీరో, డస్టిన్ హాఫ్మన్, ఈ పేర్లు చెప్పాను కదా, ఆల్ పచినో. సో ఈ 3 దేవుళ్ళు నాకు ఆ టైంలో. చాలామంది అంటారు కమల్ హాసన్ గారు కూడా వాళ్ళ 3 అంటే బాగా ఇష్టం అని. సో దేర్ వర్ ద గ్రేట్స్ ఇన్ ద 1980s. సో నేను అప్పులంతా మొత్తం మీద తీర్చేసుకొని ఇంక మనం కొంచెం రిలాక్స్గా ఉందాం, ఇప్పుడు డబ్బులు సంపాదించుకుందాం అనే టైంలో నాకు ఈ పురుగు స్టార్ట్ అయింది. నేను ఐఎమ్ గెటింగ్ స్టక్ లవ్ స్టోరీస్లో, సో ఐ నీడ్ టు డూ సంథింగ్ ఎల్స్ అని నా ప్రొడ్యూసర్ని పిలిచి వేరే కథలు ఏమన్నా ఉంటే చూద్దాం, ఫ్యామిలీ స్టోరీస్ కానీ కొంచెం ఏదైనా థ్రిల్లర్స్ కానీ ఏదైనా చూద్దామంటే, ఎందుకయ్యా నువ్వు బాగున్నావు కదా, సినిమాలు నువ్వు 10 రూపాయలు ఖర్చు పెడితే 12 రూపాయలు వస్తుంది, 2 రూపాయలు మాకు మిగులుతుంది, నువ్వు తింటావు మేము తింటావు అని ఇలా మాట్లాడారు తప్ప ఎవరు ముందుకొచ్చి నాకు దే రెఫ్యూజ్డ్ అండి. చేస్తే నీతో లవ్ స్టోరీస్ చేస్తాం, లేకపోతే వేరే హీరోయిన్ చూసుకుంటాం అంటే అప్పుడు ఐ హ్యాడ్ టు టేక్ ఏ డెసిషన్. అప్పుడు ఒక ఇల్లు కడుతున్నాను, ఒక 40% అయింది. ఈ టైంలో కామన్ సెన్స్ ఈజ్ ఓకే ఫైన్, ఇంకో 2 సంవత్సరాలు ఇట్లాగే 2-3 సంవత్సరాలు గడుపుదాం, ముందు ఇల్లు చక్కబెట్టుకుందాం. బట్ నాకు కామన్ సెన్స్ అని ఏమి లేవు కదా అని చెప్పాను. నన్ను నువ్వు రిజెక్ట్ చేసినప్పుడు, వేరే దేనికి నేను పనికిరాను అనుకుని రిజెక్ట్ చేసినప్పుడు, నేను ఇంక నీ సినిమా చేయను అని ఇలా 11 సినిమాలు చేయలేదండి, 11 ఫిల్మ్స్. సో దాంతో
ఆ సగం కట్టేసిన ఇల్లు కూడా అమ్మాల్సి వచ్చింది. ఆ తర్వాత తమిళ్లో ఒక 7-8 నెలలు నేను ఖాళీగా ఉన్నాను. ఖాళీగా ఉన్నాను, నో వర్క్. ఎందుకంటే ఇండస్ట్రీలో వాళ్ళు ఏమన్నారంటే అమ్మ పడమటాయా వాడు సినిమాలు చేయడండి, వాడు ఏదో చాలా అప్పుడే ఏదో ఫైటింగ్లు అవి చేయాలి, యాక్షన్ చేయాలి, అది చేయాలని మోసేశారు కొంచెం. నేను అడిగింది ఏంటంటే కొంచెం థ్రిల్లర్స్, ఫ్యామిలీ స్టోరీస్ వెళ్దామండి, అక్కడ నుంచి మనం ఏదైనా కొంచెం నెక్స్ట్ స్టెప్కి వెళ్దామండి అని అనుకున్నా. ఈ టైంలో నాకు మొత్తం చుట్టూ అంధకార బంధనం లాగా కనిపించింది. నాకు ఐ డెంట్ అండర్స్టాండ్. అండ్ నేను ఇల్లు అమ్ముకొని బతుకుదేరు కంటిన్యూ చేసుకోవాలి కదా, బికాస్ అప్పటికి నేను సెటిల్ కాలేదు. అంటే మ్యారీడ్ లైఫ్, పెళ్లి చేసుకున్నాను, సెటిల్ కాలేదు, బికాజ్ ఇట్ వాజ్ నాట్ గోయింగ్ వెరీ వెల్. అండ్ ఈ కెరియర్ కూడా ఇలా జరిగినప్పుడు నేను ఇంక వేరే దారి లేకుండా నేను అక్కడ సురేష్ ప్రొడక్షన్స్ ఆఫీసు నాయుడు గారిని కలవడానికి వెళ్ళాను. ఆయన బిజీగా ఉంటూ హైదరాబాద్లో నేను ఎక్కువసేపు అక్కడ ఉన్నాను, అక్కడ నేను నిశ్చితంగా మాట్లాడతాను నీతో అన్నారు. సో హైదరాబాద్ వచ్చి నాయుడు గారిని కలిసి నాకున్న ప్రాబ్లం నిజాయితీగా చెప్పాను. సార్ నేను యాక్టర్ కావాలనుకుంటున్నాను సార్, కానీ నన్ను అలో చేయడం లేదు సార్, నన్ను బొమ్మలాగా వాడడానికి ట్రై చేస్తున్నారు సార్. సో నాకు చేంజ్ కావాలి, డబ్బులు కాదు సార్, నాకు మంచి వేషాలు కావాలి, అంతే కదా సార్, ఓకే పో అని అన్నారు. మా ఫాదర్కి ఆయనకి బాగా పరిచయం అండి. సో నేను ఎందుకో ఆయన్ని అంకుల్ అని పిలవాలనిపించలేదు. అదే అంత రెస్పెక్ట్ ఆయన మీద యాజ్ అ ప్రొడ్యూసర్, యాజ్ అ పయనీర్, యాజ్ అ విజనరీ. సో ముందు నుంచి ఇప్పటివరకు నాయుడు గారనే పిలిచాను నేను. చిన్నప్పుడు ఏమైనా తెలియకుండా పిలిచుండొచ్చు కానీ అంకుల్ అని. బట్ కరెక్ట్గా అండి మీ నంబరు ఒక 15-16 డేస్ తర్వాత అక్కడ నుంచి ఫోన్ వచ్చింది, ఇట్లా పుట్టింటి పట్టుచీర సినిమా. సో అది రావడం, ప్లస్ అది మాత్రమే కాకుండా అండి నాయుడు గారి సినిమా నేను చేస్తున్నానని చెప్పి దానివల్ల ఏమైందంటే పద్మాలయ నుంచి చిన్న కోడలు అనే సినిమా పిలుపు వచ్చింది. ఆ తర్వాత ఉషా కిరణ్ మామాశ్రీ అనే సినిమా పిలుపు వచ్చింది. నంబరు 3-4 నెలల పరిధిలో ఈ 3 సినిమాలు రిలీజ్ అయ్యి 3 సినిమాలు బాగా ఆడాయి. సో దాంతో నా లైఫ్ మళ్ళీ స్టార్ట్ అయింది. సో నేను 3 వచ్చి కొంచెం లేడీస్ ఓరియంటెడ్ సినిమాలు, ఫ్యామిలీ డ్రామా సినిమాలు. నేను తమిళ్లో నేర్చుకున్నది నేను ఇక్కడ పెట్టుకున్నాను. ఏమిటంటే వరుసగా 2-3 సినిమాలు ఒకే జానర్లో ఉండకూడదు. ఐ వాంటెడ్ టు డూ డిఫరెంట్ స్టఫ్. అందుకే నేను సుమన్ గారితో ఒక సినిమా విలన్గా చేశాను, ముత్యాల సుబ్బయ్య గారి సినిమా. ఆ తర్వాత పరువు ప్రతిష్ట అనే సినిమా సుమన్కి విలన్గా చేశాను నేను. ఆ తర్వాత ఫుల్ బ్లోన్ విలన్ దొంగాట. ఆ తర్వాత మళ్ళీ చిరంజీవి గారితో సినిమా ఇద్దరు మిత్రులు. ఐ వాజ్ హ్యాపీ డూయింగ్ డిఫరెంట్ స్టఫ్, ఎందుకంటే ఇట్ గేవ్ మీ ఫ్రీడమ్. ఎందుకంటే ఇప్పుడు రొమాంటిక్ అంటే ఒకే లుక్, నువ్వు లేకుండా నేను చచ్చిపోతాను, ప్రాణదాసి, ఇవన్నీ ఈ డైలాగులు బోర్ కొట్టిపోయిందండి. సో ఐ నీడెడ్ టు డూ సంథింగ్ డిఫరెంట్. ఈ టైంలో అమ్మోరు వాజ్ అ గాడ్ సెండ్. ఎందుకంటే నాకు దర్ వాజ్ డ్రామా, దర్ వాజ్ థ్రిల్, అండ్ ద సేమ్ టైమ్ అమేజింగ్ విఎఫ్ఎక్స్. ఇట్ వాజ్ అ ట్రేడ్ మార్క్ ఫిల్మ్. సో దానివల్ల ఎందుకు ఇంత నేను కథ చెప్పానంటే, అది చెప్పండి ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ టు సీ. అంటే అది చాలా సాహసోపేతమైన, మీరు చెప్పినట్టు నిజమండి. అలా కంఫర్ట్ జోన్లో ఉండిపోవడం వేరు, కానీ మీరు ఆ రిస్క్ తీసుకుని దాని కష్టాలు పడి నలిగి మళ్ళీ బయటకు వచ్చి అది అంటే నేను ఎవరి మీద కంప్లైంట్ చేయడం లేదు. అప్పట్లో నేను తమిళ్లో మ్యాక్సిమం తీసుకునేది 5 lakhs అండి. ఆ తర్వాత నాయుడు గారి సినిమా ఒక 3 నెలలు దాటి షూటింగ్ ఉంటుందని చెప్పినప్పుడు నేను ఇంకో సినిమా ఒప్పుకున్నాను. పేర్లు వద్దు, మనుషులు వద్దు. బట్ ఆ సినిమా ఆయన నువ్వు హీరో అని అన్న తర్వాత నేను ఏదో న్యాయంగా ఏదో ఇస్తారనుకుంటే నాకు 5,000 ఆఫర్ ఇచ్చాడండి. 5,000 ఫస్ట్ డే షూటింగ్ అప్పుడు చెప్పిన విషయం అది. సినిమా మొత్తం అంటే ఏ బేసిస్ మీద అలా అన్నారు? అప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? అంటే దే బేస్డ్ ఇట్ ఆన్ వాట్? 5,000 అనే రెమ్యూనరేషన్ అంటే నాకు ఒక అస్ట్రాలజర్, అప్పుడు అంతకుముందు పరిచయం అస్ట్రాలజర్, ఈ బిలీవ్డ్ మోర్ ఇన్ కర్మ దెన్ అస్ట్రాలజీ. సో ఎవరైనా ఎందుకు ఎదురు చేస్తారంటే, ఎనీ టైం నీకు భయంకరం దుర్భరమైన ఒక పరిస్థితి ఏర్పడింది అని అంటే దట్ మీన్స్ యు ఆర్ పేయింగ్ ఫర్ యువర్ పాస్ట్ మిస్టేక్స్ అని ఏదో మైండ్లో గట్టిగా పడిపోయింది. ఫస్ట్ డే షూటింగ్ తెలుగులో కాల్ పెడుతున్నాను నేను. ఆ టైంలో వచ్చి నేను ఐ కాంట్ వాక్ అవుట్ ఆఫ్ ది ఫిల్మ్. సరే చూద్దాం అని, సరే సార్ మీ ఇష్టం సార్ అని చెప్పి నేను ఆ సినిమా చేశాను. 5,000 కూడా సినిమా రిలీజ్ అయిన 3-4 నెలల తర్వాత ఏదో బ్యాలెన్స్ ఏదో వచ్చింది.
బట్ అప్పటికే నేను షూటింగ్లో ఉన్నాను, నేను నాయుడు గారి సినిమా షూటింగ్లో ఉన్నాను. ఆ సినిమాకి 40 రోజులు కష్టపడ్డాను, మామూలు కష్టం కాదు. అంటే అప్పటిదాకా డిలక్స్ రూమా సూట్ రూమా అని మాట్లాడేవాడిని, ఒక 2-3 ఆర్టిస్టులతో ఒకే రూమ్లో ఉండి షూటింగ్ చేశాను. కరెక్ట్. అది మన సమాధాన పడడం చాలా కష్టం. బికాస్ సమ్వేర్ యూ బ్లేమ్ యువర్ సెల్ఫ్, నేను కరెక్ట్గా డెసిషన్ తీసుకున్నానా అంటే. అది ఆ నేర్పిన గుణపాఠం ఏంటంటే, మనం కంఫర్ట్ జోన్లో ఇంతకాలం ఉన్నాము. నేను ఆ కంఫర్ట్ జోన్ వద్దని నేను డిసైడ్ చేసుకున్న తర్వాత ఇంత బ్యాడ్ టైం నేను చూస్తున్నానంటే ఏదో నిజంగా మంచి టైం ఏదో ముందుంది అనే ఒక చిన్న నమ్మకం, ఏదో ధైర్యం. బట్ అలాగే జరిగింది. అలాగే భగవంతుడి దయ వల్ల ఆ తర్వాత 3 సినిమాలు, ఆ సినిమా తర్వాత ఆ సినిమా పెద్దగా ఆడలేదు. అది ఆడదని కూడా తెలుసు. ఎందుకంటే ఖర్చు పెడితేనే సినిమా బాగుంటుంది. అది ఫ్రేమ్ మీద కనపడే దానికన్నా ఖర్చు పెట్టాలి. 2 ఇడ్లీలు అంటే 2 ఇడ్లీలే, 3వ ఇడ్లీ నేను ఇవ్వను అనడం కాకుండా ఫ్రేమ్ ఈజ్ ఇంపార్టెంట్, దానికి ఖర్చు పెట్టాలి. సో ఆ సినిమా తర్వాత రిలీజ్ అయిన 3 సినిమాలు బాగా ఆడాయి. సో అందుకే నేను కర్మ సిద్ధాంతం గురించి నేను ఇంత చెప్పింది. బికాస్ ఎవ్రీ టైమ్ లైఫ్ మేక్స్ యూ స్ట్రగుల్, దట్ మీన్స్ యూ హ్యావ్ టు ఎంబ్రేస్ ఇట్. ఇప్పుడు అట్ ఎనీ పాయింట్ అండి, నాకు ఒకానొక పరిస్థితిలో ఇది ఎవరి తప్పు కాదండి, ముత్యాల సుబ్బయ్య గారి డైరెక్షన్లో ముత్యాల సుబ్బయ్య గారి సినిమా హీరోగా యాక్ట్ చేసిన తర్వాత రాజశేఖర్ హీరోగా నేను సాయి కుమార్ సైడ్ క్యారెక్టర్గా యాక్ట్ చేశాం. ఓ సినిమా ధర్మయుద్ధం అనే సినిమా. ఆ ధర్మయుద్ధం అనే సినిమాలో ఆయన మాట్లాడుతుంటే వెనకాల మేము ఇద్దరు నిలబడాలి. సో నేను క్యాజువల్గా అడిగాను, మేము ఉన్నామా, ఉంటే నిలబడతాం అని. అంటే నిలబడడానికే హీరో మాట్లాడుతున్నాడు కదా, నిలబడు, భుజం వస్తుందేమో. సరే ఓకే, ఇది పడదాం అని అనుకున్నాను. సో ఇట్ ఈస్ నాట్ ఎనీబడీస్ ఫాల్ట్ అండి. ఆ పరిస్థితి వాళ్ళని మాట్లాడిస్తుంది, ఆ పరిస్థితి మనల్ని పడనిస్తుంది. బట్ నేను నాకు ఈక్వల్ క్యారెక్టర్ ఉంటుందని నమ్మి వచ్చాను అక్కడికి. బట్ వచ్చిన తర్వాత పరిస్థితి అది కాదు. కానప్పుడు గొడవలు పెట్టుకోవడం దేనికి? అది ఒక గుణపాఠంగా పెట్టుకొని ఇంకా నెక్స్ట్ జాగ్రత్త పడ్డం తప్ప మనం చేయగలిగింది ఏం లేదు. కానీ వాకౌట్ చేయాలని ఎప్పుడు అనిపించలేదు, గొడవ పెట్టుకోక్కర్లేదు. బట్ కాంట్ యూ వాక్ అవే ఫ్రమ్ సంథింగ్ దట్ ఈస్ నాట్. నేను ప్రొడ్యూసర్ కొడుకునండి. సో అక్కడ ప్రొడ్యూసర్ కొడుకు అవతారం బయటకు వచ్చేసి యూ ఫీల్ అలా ఇంజస్టిస్ చేయకూడదు. ఇప్పుడు వాకౌట్ చేసేస్తే దానివల్ల నష్టం ఏమిటి, ఎంత నష్టం ఉంటుంది? ఎథికలీ చాలా ప్రొడ్యూసర్ కొడుకు కాకపోయినా మీరు కరెక్ట్గా చెప్తున్నారు, కానీ ఆ థాట్ వస్తుంది కదా. ఎందుకంటే మీరు ఒక వెలిగిన హీరో కాదండి. ఇప్పుడు ఎవరైనా సరే తిరిగి నువ్వు అడ్వాన్స్ తీసుకున్నప్పుడు నువ్వు ఇవన్నీ నువ్వు పేపర్ మీద రాయించుకోలేదే అని అడిగితే నాకు సమాధానం ఉండదు కదా. ఉండదు. కరెక్టే, అంతే కరెక్ట్. సో నా జాగ్రత్త నేను పడలేదు, నేను నమ్మాను. ఆ నమ్మకం తప్పైంది, అది ఎవరి మిస్టేక్ కాదు. ఇప్పుడు ఒకవేళ డైరెక్టర్ అనుకోని ఉండొచ్చు, సురేష్ పరిస్థితి బాగాలేదు కాబట్టి ఒప్పుకున్నాడేమో అని అనుకోని ఉండొచ్చు. ఎందుకంటే ప్రొడ్యూసర్ కథ చెప్పాడు కదా, సురేష్కి తెలిసి ఉంటుంది ఏమో అని అనుకుంటూ ఉండొచ్చు. లేదు ప్రొడ్యూసర్ వాడు సురేష్ ఇప్పుడు రేంజ్ అంతే అని అనుకోని ఉండొచ్చు. ఇట్ కుడ్ బి ఎనీ ఆఫ్ దోస్ ఫ్యాక్టర్స్, బట్ ఇట్ ఈస్ అప్ టు మీ టు హ్యావ్ బీన్ కేర్ఫుల్. సో ఐ వాజంట్ కేర్ఫుల్. నేను ఏమనుకున్నానంటే, సరే తెలుసు కదా మన గురించి, ఆల్రెడీ సుబ్బయ్య గారితో వర్క్ చేశాం కదా, సో ప్రాబ్లీ దే విల్ గివ్ మీ ద సేమ్ ప్లాట్ఫామ్ ఆర్ రెస్పెక్ట్ ఆర్ ప్లేస్ అనుకున్నాను. ఇట్ డజంట్ హ్యాపెన్. సో అందువల్ల ఒక్కోసారి పడాలండి. మనం ఎంత పడతాం అనే లోతులు కూడా మనం అర్థం చేసుకోవాలి. హౌ మచ్ క్యాన్ దిస్ స్ప్రింగ్ బి పుష్డ్? బికాజ్ ఐ థింక్ ఆఫ్ మై సెల్ఫ్ ఎస్ ఎ స్ప్రింగ్. నువ్వు ఎంత పుష్ చేస్తే, సారీ ఫర్ ద లాంగ్వేజ్, దాని అమ్మ అంత ఎగురుతాను నేను. అంటే ఇట్స్ అ వెరీ అడ్వెంచరస్ ఫిలాసఫీ టు హ్యావ్. బట్ ఆల్ అలాంగ్ సురేష్ గారు, వాట్ వాజ్ యువర్ డ్రైవింగ్ ఫోర్స్ టు బీ ఇన్ సినిమా? వాజ్ ఇట్ ఫేమ్? వాజ్ ఇట్ మనీ? డబ్బుల కోసమా? డబ్బులే. వెరీ క్లియర్. ఎందుకంటే నాకు వచ్చిన ఫైనాన్షియల్ పరిస్థితి, నేను సినిమా ఇండస్ట్రీకి రాకముందు పరిస్థితి వాజ్ అబౌట్ మనీ. ఐ స్టార్టెడ్ ఆఫ్ డబ్బులు సంపాదించి ఎలాగైనా సరే మనం ఈ అప్పులు తీర్చేయాలి. ఎందుకంటే నేను రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాను. ఇప్పుడు ఒంట్లో బాగాలేని ఫాదర్ మీదకి వచ్చి గట్టిగా అనరాని మాటలు మాట్లాడుతుంటే, దేవుడి దేవల్ల అప్పుడు నా ఫస్ట్ సినిమా బాగా ఆడింది, లేకపోతే వాళ్ళు నా మాట కూడా వినేవాళ్ళు కాదు. అప్పుల వాళ్ళు ఎట్లా ఉంటారు మీకు తెలుసు, తెలుసో తెలియదు నాకు తెలియదు. బట్ వాళ్ళు చాలా కఠోరంగా మాట్లాడగలరు టు గెట్ వాట్ దే వాంట్. అంటే డబ్బు డ్రైవింగ్ ఫోర్స్, ఆ కష్టం వచ్చింది కాబట్టి. ఆ కష్టం వచ్చిండకపోతే ఏమయ్యేవారు మీరు? నేను అమెరికాకి వెళ్ళి చదువుకునేవాడిని. ఐ వుడ్ హావ్
గాన్ అబ్రాడ్ టు స్టడీ. ఎందుకంటే మొదటి నుంచి నేను హ్యావ్ హ్యాడ్ దిస్ ఏలియన్ ఫీలింగ్. పుస్తకాలు ఎక్కువ చదివేవాడిని. అండ్ ఐ గ్రో అప్ ఆన్ ఫేమస్ 5, ఎనిట్ బ్లైటన్, వాట్ ఎవర్. సో ఐ ఆల్వేస్ థాట్ ఆఫ్ ఎ డిఫరెంట్ వరల్డ్. నాకు చుట్టుపక్కల ఎక్కడో నేను ఇమ్మడలేకపోయానేమోనన్న ఫీలింగ్. ఫన్నీలీ ఇనఫ్ ఈ రోజుకి అది ఉంది. ఐఎమ్ నాట్ ఏబుల్ టు జెల్ విత్ యువర్ సరౌండింగ్స్. జెల్ విత్ మై అంటే సరౌండింగ్స్. సరైన మనుషులు కనిపించక, లేకపోతే ఏలియన్ ఫీల్ అవడం అంటే ఏమిటి? కనెక్ట్ కాలేకపోవడమా? కనెక్ట్ కాలేకపోవడం అంటే ఎవరైనా సరే సోది మాటలు మాట్లాడితే నేను ఇమ్మీడియట్ డిస్కనెక్ట్ అయిపోతాను. ఎంత అందమైనా సరే, ఎంత అందమైన అమ్మాయి అయినా సరే, కొంచెం వేస్ట్ మాటలు మాట్లాడితే నా ఇమ్మీడియట్ డిస్కనెక్ట్. తర్వాత ఎంత 5 స్టార్ హోటల్కి తీసుకెళ్తానన్నా కూడా ఆ పిలిచే అతనిలో పస లేదన్నప్పుడు నేను You don't never got tempted. I never get tempted.